బిగ్ బాస్ సీజన్లో ఇమ్మానుయేల్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. హౌస్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఆడిన ప్రతి టాస్క్లోనూ ఇమ్ము తన ఒక 100% ఇచ్చాడు. అలానే హౌస్లో అందరితోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఎంటర్టైన్ కూడా చేస్తున్నాడు. అందుకే నాగార్జున కూడా మొన్న వీకెండ్ ఎపిసోడ్లో కేవలం ఇమ్ముకి మాత్రమే గోల్డెన్ స్టార్ ఇచ్చారు. అయితే మరోవైపు మొదట్లో ఫుల్ జోష్లో కనిపించిన భరణి గ్రాఫ్ వారానికి తగ్గుతూ వస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్లో అయితే లేడీ గ్యాంగ్ మొత్తం భరణిని విలన్ చేసేసింది. ముందుగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియని బిగ్ బాస్ షురూ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 5వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు తనూజ, భరణి, రీతూ, సుమన్, దివ్య, పవన్, శ్రీజ, సంజన, కళ్యాణ్, ఇమ్మానుయేల్, ఫ్లోరా. ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది, మీరు ఇంక వెళ్ళొచ్చు అంటూ అందరి పేర్లు చదివేసి షాకిచ్చాడు బిగ్ బాస్. దీంతో ఎవరికీ అర్థం కాక దేనికి బిగ్ బాస్ అంటూ హౌస్మేట్స్ అవాక్కయ్యారు. ఒక్క రామ్ తప్ప అందరూ ఉన్నారు. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మాట్లాడుకున్నారు. దివ్య దగ్గర భరణి కాసేపు మాట్లాడాడు. రేపటి నుంచి నాకు నువ్వు టాబ్లెట్స్ అవి ఇవ్వొద్దు అని భరణి అంటే ఎందుకు అని దివ్య ప్రశ్నించింది. అది తనూజ సరదాగా అంటుందో సీరియస్గా అంటుందో వెటకారంగా అంటుందో తెలియట్లేదు, కానీ అందరి ముందు అనేటప్పటికీ ఒక చిన్న ఇది ఉంటుంది కదా, ఇద్దరం ఒక్కటేనా, నాన్న తనకెందుకు ఇస్తున్నావ్ అంటుంది. అది టాబ్లెట్ విషయం కాదు, ఎక్కడో తను కాస్త ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందేమో అనిపిస్తుంది అంటూ తనూజ గురించి చెప్పాడు భరణి. నాకు టాబ్లెట్ ఇచ్చినంత మాత్రాన తనకి ఏమైనా ఇవ్వకుండా ఉన్నారా లేదు. పోనీ నన్ను ఎప్పుడైనా మెచ్చుకున్నంత మాత్రాన తనని మెచ్చుకోకుండా ఉన్నారా లేదు. మరి ఏంటిది అంటూ దివ్య అడిగింది. అదే నేను ఏమంటానంటే కొద్దిగా నువ్వు బ్రాడ్గా ఆలోచిస్తావ్. ఇప్పుడు నీకు చెప్పినట్లు తనకి చెప్పుంటే ఓహో నాన్న అయితే నాన్న ఫుల్ సపోర్టా ఆవిడకి అలా అంటుంది. ఇలా వెళ్ళిపోయిందనుకో బాగోదు. అందుకే నువ్వే కొంచెం అర్థం చేసుకోమా అంటున్నా అని భరణి రిక్వెస్ట్ చేశాడు. భరణి చెప్పిన మాటలకి దివ్యకి కాస్త కోపం వచ్చింది. ఇచ్చినందుకు ఒక గోల, ఇవ్వనందుకు ఒక గోల. నాకు ఏదో ప్రశాంతంగా ఉన్న మనిషికి కూడా బీపీ తెప్పిస్తారు. లేకపోతే మీరైనా ఆలోచించండి, చిన్న పిల్లలా ఇక్కడ అందరూ. లేదు కదా, అందరికంటే చిన్న నేను అన్నీ అర్థం చేసుకుని సర్దుకుంటూ వెళ్తున్నా అయినా కానీ లాస్ట్కి వచ్చేసరికి ఓ తను ఎక్కువైపోయింది అంటే అర్థం ఏంటి? అంటే మీ ఎమోషన్స్ నా ఎమోషన్స్ కావా అంటూ దివ్య అడిగింది. అయితే భరణికి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొదటినుంచి తనని తనూజ నాన్న అని పిలుస్తూ క్లోజ్గా ఉంటుంది. కానీ దివ్య వచ్చిన తర్వాత భరణి తనూజతో పాటు దివ్యతో కూడా క్లోజ్గా ఉంటున్నాడు. ఈ విషయంలో తనూజ హర్ట్ అవుతుంది అన్నమాట. మరోవైపు ఫ్లోరాతో సంజన ముచ్చట్లు పెట్టింది. మన మధ్య బాండింగ్ ఉంది, అది బయటికి వెళ్ళినా కూడా ఇలానే ఉంటుంది. అయితే మన మధ్య శ్రీజ పుల్లలు పెట్టాలని చూస్తుంది. ఎవరైనా నీ దగ్గరికొచ్చి మన గురించి అలా మాట్లాడితో నీ పని చూసుకో అని చెప్పేయ్. శ్రీజ గతంలో నాకు సుమన్ అన్నకి కూడా గొడవలు పెట్టింది. అలానే భరణి అన్న కూడా ఇమ్మానుయేల్ని నాకు దూరం చేసేశాడు. ఇమ్ము నాకు దూరమైపోయాడు. 30-40 వరకు మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది. భరణి అన్న ఇచ్చిన గిఫ్ట్ ఇది. తన ప్లాన్ సూపర్ హిట్ అయింది అంటూ సంజన చెప్పింది. కాసేపటికి అందర్నీ గార్డెన్ ఏరియాకి పిలిచి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. బిగ్ బాస్ రణరంగంలో మీ ఊహకి అందకుండా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఈరోజు పొద్దున్న జరిగిన నామినేషన్స్ ద్వారా మీకు బాగా అర్థమై ఉంటుంది. ప్రతి యుద్ధం ప్రత్యేకమైన రణరంగాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం. దానికి యుద్ధభూమి మీ ముందున్న ఓ పెద్ద బెడ్. ఇందులో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరిని బెడ్ నుంచి కిందకి దింపాల్సి ఉంటుంది. మీరు ఆ బెడ్పై ఎంత ఎక్కువ సమయం ఉండగలిగితే మీరు ఇమ్యూనిటీకి అంత చేరువ అవుతారు.
ప్రతి రౌండ్లో స్టార్ట్ బజర్ మోగగానే ఇంటి సభ్యులు బెడ్పై ఉండి ఇతర ఇంటి సభ్యుల్ని తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీని ఉపయోగించి బెడ్ నుంచి కిందకి దింపడానికి ప్రయత్నించాలి. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే బెడ్పై నుంచి కిందకి వస్తారో వారు ఇమ్యూనిటీ పొందే రేసు నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు. ఒకవేళ ఒక రౌండ్లో ఒకరికంటే ఎక్కువ మంది బెడ్పై నుంచి కిందకి వస్తే సంచాలకులు వారిలో ఎవరిని ఇమ్యూనిటీ రేసు నుంచి తప్పించాలో నిర్ణయిస్తారు. ఫ్లోరా మీరు 2 వారాలకిగాను నేరుగా నామినేట్ అయిన కారణంగా, అలానే రాము ఇంటి కెప్టెన్ అయిన కారణంగా మీరిద్దరూ ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదు. అలాగే ఈ టాస్కుకి మీరిద్దరే సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఈ గేమ్లో బలమైన కంటెస్టెంట్ డీమాన్, కళ్యాణ్, ఇమ్ము, భరణి టీం అయిపోయారు. అయితే నేను శ్రీజని సేవ్ చేస్తాను అని కళ్యాణ్, నేను రీతూని కాపాడతా అని డీమాన్ మాట ఇచ్చారు. నేను సేవ్ చేసుకుంటా, తర్వాత తనూజకి సపోర్ట్ చేస్తాను అంటూ ఇమ్ము చెప్పాడు. ఇక ఫస్ట్ రౌండ్ మొదలుకాగానే బెడ్ మీద ఓవైపు భరణి, కళ్యాణ్, డీమాన్, ఇమ్ము కూర్చున్నారు. లేడీ కంటెస్టెంట్లతో పాటు సుమన్ శెట్టి ఓవైపు కూర్చున్నారు. మాట్లాడి డిసైడ్ చేద్దాం రౌండ్కి ఎవరిని పంపాలో అని అందరూ అనుకున్నారు. అయితే ఎక్కువగా సంజన పేరు రావడంతో ఈ నలుగురు సంజనని కిందకి తోసేశారు. మొదటి రౌండ్లో సంజన అవుట్ కాగానే తర్వాతి రౌండ్లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. అన్నకి ఒకసారి ఎలాగూ ఇమ్యూనిటీ వచ్చింది అంటూ సుమన్ శెట్టిని కిందకి నెట్టేశారు. ఇక మూడో రౌండ్ దివ్యని లేపేద్దాం అంటూ భరణి మిగిలిన ముగ్గురితో చెప్పాడు. కానీ పైకి తన పేరు రాకుండా నలుగురు కలిసి డెసిషన్ తీసుకున్నట్లే మాట్లాడుకున్నారు. ఇక దివ్యని లాగుదామని ట్రై చేశాడు కళ్యాణ్. కాని ఈ రౌండ్లో భరణి, డీమాన్ దూరంగా నిల్చున్నారు. కళ్యాణ్ లాగుతుంటే ఏయ్ బాగోదు చెప్తున్నాను. ఇంకెవరూ దొరకలేదా నీకు నా మీద చూపిస్తున్నావ్? వేరే వాళ్ల మీద చూపించు. పట్టుకో వాళ్ళని దమ్ముంటే. ప్రతిసారీ నేను దొరుకుతున్నాను. అర్థం చేసుకుంటాను. స్పోర్టివ్గా తీసుకుంటాను. నేను అలగను అంతేనా? అదే మీ పాయింట్? ఇంకేం లేవా? మీలో మీకు పాయింట్స్ లేవా? అందరిమీద పడిపోవడమేనా మీకు? నీకు, కళ్యాణ్, వద్ద ఇండివిడ్యువల్ ఇమ్యూనిటీ వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు నీకు కష్టమవుతుందని నీకు అర్థం కావడం లేదా? ఫస్ట్ వాళ్ళని తొయ్యాలి కదా నువ్వు. ఒక్కడికి ధైర్యం లేదు. మీ ఫ్రెండ్షిప్లు పోతాయ్, మీ బాండింగ్ పోతుంది. గాడిద గుడ్డు పోతుంది. గేమ్ ఆడటం రాదు మీకు అంటూ దివ్య నలుగుర్నీ దులిపేసింది. ఇక శ్రీజ కూడా వీళ్లకి తోడవడంతో దివ్యని కిందకి తోసేశారు. ఆ తర్వాత బెడ్ మీద శ్రీజ, భరణి, రీతూ, తనూజ, ఇమ్ము, కళ్యాణ్, డీమాన్ మాత్రమే మిగిలారు. ఇక ఈ రౌండ్లో రీతూ తనూజ వీక్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేద్దామని అనుకున్నారు. కాని రీతూని కాపాడాలని డీమాన్ వాళ్లవైపు చేరాడు. రేయ్ మన ముగ్గురం కలిసి తోసేద్దామా అంటూ భరణి మీద అటాక్ చేశాడు డీమాన్. కానీ డీమాన్ భరణి మీదకి రాగానే కళ్యాణ్, ఇమ్ము, శ్రీజ కూడా భరణి వైపు చేరిపోయి డీమాన్ని కిందకి నెట్టేయబోయారు. అయినా సరే ఒంటరిగా డీమాన్ చాలాసేపు పోరాడాడు. చివరికి తను పడిపోతూ భరణిని కిందకి లాగేశాడు. నిజానికి డీమాన్ కంటే ముందు భరణినే కింద పడ్డాడు. ఈ విషయం రాము కూడా ఒప్పుకున్నాడు. కాని మరో సంచాలకైన ఫ్లోరా మాత్రం డీమాన్ అవుట్ అని తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇక డీమాన్ అవుట్ అవ్వగానే రీతూని కిందకి నెట్టేశారు. ఇక ఇదే చివరి రౌండ్ అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఆ సమయానికి రేసులో శ్రీజ, తనూజ, కళ్యాణ్, ఇమ్ము, భరణి మాత్రమే ఉన్నారు. గతంలో ఒకసారి తనూజకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తనని తోసేద్దామని శ్రీజ సలహా ఇచ్చింది. కాని శ్రీజ వైపు కళ్యాణ్ ఒక్కడే సపోర్ట్ చేశాడు. భరణి, ఇమ్ము తనూజకి సపోర్ట్ చేశారు. దీంతో ఇలా మాట్లాడుతూ ఉండగానే భరణి ఒక్కడే శ్రీజని బలంగా కిందకి తోసేశాడు. దీంతో శ్రీజకి దెబ్బ కూడా తగిలింది. ఇది చూసి భరణి ఏమైంది అంటూ వెంటనే వచ్చి అడిగాడు. ఇదే మంచితనంగా బిహేవ్ చేయకండి. తోసావ్ కదా, తోసిన వెంటనే నువ్వొచ్చి అడగటం కరెక్ట్ కాదు. మంచోడిలా నటించకు. నాకు నీలా మంచిదానిలా నటించడం రాదన్నా. మంచోడు అని చూపించుకోవడం కాదు. మంచితనం కూడా ఉండాలి.
అమ్మాయిల్ని ఇలా పట్టుకోకూడదు, అలా పట్టుకోకూడదు అంటారు. తోసేటప్పుడు ఏం చేశారు? నాకు తోయడం కూడా ప్రాబ్లం కాదు. నువ్వు మళ్ళీ అట్లా పట్టుకోకూడదని మాట్లాడతావ్ కదన్నా. దాని గురించి చెప్తున్నా. ఇప్పటికీ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు. ఎంట్లా సేఫ్ గేమ్ ఆడుతున్నావ్, ఎట్లా రేలంగి మావయ్యలా నటిస్తున్నావని అంటూ శ్రీజ దులిపేసింది. శ్రీజ ఔట్ కాగానే ఇక మిగిలిన నలుగురికి తదుపరి ఇమ్యూనిటీ టాస్క్ పెడతానని బిగ్ బాస్ చెప్పాడు. ఇంతలో భరణితో దివ్య డిస్కషన్ పెట్టింది. నేను శ్రీజ పేరు చెప్పాను, అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడంటే నెక్స్ట్ రౌండ్ దివ్య ఉంటే చాలా కష్టమైపోద్ది అని చెప్పాడు అని భరణి అన్నాడు. మరి నన్ను తీయనిస్తుంటే మీరు ఒప్పుకున్నారా అని దివ్య సూటిగా అడిగింది. అక్కడ ఫస్ట్ ముగ్గురు కలిసి భరణిగారు ఏంటి మరి ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్ళిపోదామా అన్నారు. 4వ రౌండ్ డీమాన్ పేరు వచ్చింది. నీ పేరు అసలు లేనే లేదు అంటూ భరణి కవర్ చేశాడు. నేనేం లాస్ట్ వరకు నన్ను ఉంచాలని అనుకోలేదు. కానీ ఫస్టే తోసేయాలా? అప్పుడు వాళ్ళని వెనక్కి కూడా లాగరా? ఆ హెల్ప్ కూడా చేయరా? నేనే అడుక్కోవాలా వచ్చి మిమ్మల్ని హెల్ప్ అంటూ దివ్య అంది. అక్కడ వాళ్ళు చెప్పిందే అమ్మాయిలందర్నీ తీసేద్దామని అన్నాడు భరణి. తీద్దాం ఓకే, మరి మీ మైండ్లో వేరే పేరు ఉన్నప్పుడు తనని తోసేయొచ్చుగా. నన్ను శ్రీజ అలా కాలు పట్టుకుని లాగుతున్నప్పుడు తనని లాగడం మీకు ఎంతసేపు అంటూ భరణిని కార్నర్ చేసింది దివ్య. ఆ తర్వాత మరోసారి భరణితో మాట్లాడుతూ దివ్య ఎమోషనల్ అయింది. నేను ఓన్గానే ఆడుకుందామని వచ్చాను, కానీ అలా వచ్చేసిందంతే మీ మీద నమ్మకం. కాని అది ఎన్ని ఛాన్స్లు వచ్చినా అది ప్రూవ్ అవ్వట్లేదు. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నానేమో అనిపిస్తుంది అనవసరంగా. నా అనుకునే మనుషుల గురించి ఏమైనా అయితేనే నాకు ఏడుపొస్తుంది. నా గురించి మీరు సపోర్ట్గా చెప్పలేకపోయారే. నాకు ఏం అవసరం? నన్ను తీసేసిన తర్వాత కూడా మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరమేంటి? మళ్ళీ చేయలేదా నేను? అదే పొజిషన్లో వేరే ఎవరైనా ఉంటే చేస్తారా? మీరు ఇవన్నీ చూడరు. చూస్తారు, మళ్ళీ తర్వాత ఏం చేయరు. నమ్మకూడదు, ఎవరినీ నమ్మకూడదు అనుకుంటూనే ఉంటా, కానీ ఏం చేస్తాం ఇంకా. బ్రెయిన్ లేదు, చిన్నపిల్లని కదా. నాకు వాళ్ళు తీశారని కూడా ప్రాబ్లం లేదు, కానీ మీరు అలా నిల్చొని ఉన్నారు చూడండి. పవన్ ఎలా నిలబడిపోయాడు రీతూ కోసం. ఆ లెవెల్లో లేకపోయినా కనీసం ఏదో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారండి. నాకు ఏం ప్రాబ్లం లేదు, కొంచెం బాధ వస్తుంది అంతే అంటూ దివ్య కన్నీళ్లు పెట్టుకుంది. ఏం చెప్పాలో తెలియక భరణి అలా ఉండిపోయాడు. ఇమ్యూనిటీ పొందేందుకు ఇస్తున్న తదుపరి టాస్క్ పేరు గాలి నిప్పు నీరు. ఈ టాస్కులో గెలవాలంటే పోటీదారులు మొత్తం 3 లెవెల్స్ పూర్తి చేయాలి. మొదటి లెవెల్లో వారు పేపర్ ప్లేన్స్ ని స్ట్రాస్ సాయంతో ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లి అక్కడున్న బ్రిక్స్ లో ఒకటి తీసుకుని రెండో లెవెల్ కోసం గార్డెన్ ఏరియాకి రావాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, పోటీదారులు మొదటి లెవెల్లో 5 ప్లేన్స్ ని చేరిస్తే సరిపోతుంది. రెండో లెవెల్లో పాత్వే మీద ఉన్న సుత్తిని తీసుకుని ఆ పాత్వే మీదుగా నడుస్తూ దారిలో ఉన్న 2 పాయింట్స్ దగ్గర ఆగి సుత్తితో ఫైర్ వచ్చేలా కొట్టి ఎండ్ బజర్ వరకు వెళ్లి మరో బ్రిక్ ని సేకరించాలి. మూడో లెవెల్లో వాటర్ డ్రమ్లో ఉన్న కార్క్ ని తీసి దానిలో ఉన్న నీరు ఫిష్ ట్యాంక్ లో పడేలా చేయాలి. ఫిష్ ట్యాంక్ లో ఉన్న బ్రిక్ రెడ్ లైన్ దాటి పైకి వచ్చిన తర్వాత ఆ బ్రిక్ ని తీసుకోవాలి. ఇలా 3 లెవెల్స్ లో సేకరించిన బ్రిక్స్ ని చివరి లెవెల్లో తమకి కేటాయించిన బ్యాలెన్సింగ్ స్టాండ్ పై ఉంచి వాటిని సరిగా బ్యాలెన్స్ చేసి 3 సెకన్లు కౌంట్ చేసి బెల్ మోగించాలి. ఎవరైతే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారో వారు ఈ టాస్క్ విజేతలు అవుతారు. అలానే ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీని పవర్ పొందుతారు. ఈ టాస్క్ కి రీతూ, సంజన సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ గేమ్ మొదలుకాగానే చకచకా ఫినిష్ చేసేశాడు ఇమ్ము. ఆ తర్వాత కళ్యాణ్ పూర్తి చేశాడు. వేగంగా పూర్తి చేసిన ఇమ్ముకి ఇమ్యూనిటీ వచ్చింది. దీంతో నామినేషన్స్ నుంచి ఇమ్ము తప్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ రాము, ఇమ్ము తప్ప మిగిలిన 10 మంది ఈ వారం నామినేషన్స్లో ఉన్నట్లయింది.